వీక్షకులందరికీ నమస్కారం. దేశ చరిత్రలో ఎన్నడూ లేనిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. సహజంగా ధరలు పెరగడమే కానీ తగ్గడం అనేది చాలా అరుదు. ముఖ్యంగా కరెంటు బిల్లుల విషయంలో ఇది 100% వర్తిస్తుంది. గత 20-30 సంవత్సరాల నుంచి మనం పరిశీలిస్తే కరెంటు బిల్లులు క్రమంగా పెరుగుతూనే పోతూ ఉన్నాయి, కానీ కరెంటు వినియోగం తగ్గించుకున్న సమయంలో కొద్దిగా బిల్లు తక్కువ చూపిస్తుంది. అంతేగాని ప్రభుత్వం నేరుగా కరెంటు బిల్లులు తగ్గించడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ బిల్లులు రాబోయే 3 సంవత్సరాల్లో యూనిట్కి ₹19 చొప్పున తగ్గించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా ఇంధన సర్ఛార్జీలు తగ్గించారు. రాబోయే రోజుల్లో మరో 3 సార్లు తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ప్రభుత్వం ఒక్కో యూనిట్ విద్యుత్ ₹5.19 కొనుగోలు చేస్తామని. ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్తులో దాదాపుగా ఒక 15% వరకు ట్రాన్స్మిషన్ వేస్టేజ్ ఉంటుంది. డ్రాప్స్ కరెంటు విద్యుత్ మాయం అయిపోద్ది. తర్వాత ఇక దొంగ కరెంటు వాడకాలు 10% ఉంటాయి. మొత్తం మీద బిల్లింగ్ అయ్యేది అంతా 80%. తర్వాత వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఉంది కాబట్టి ఒక 20% పోతుంది. మొత్తం మీద ఒక 60% విద్యుత్ వినియోగానికి మాత్రమే ప్రభుత్వం బిల్లులు వసూలు చేస్తాం. ఇక ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తాం. మిగిలిన వారు కూడా మా బిల్లులన్నీ ఎక్కువైపోతా ఉన్నాయని గోలు పెట్టడంతో ఎన్నికలకు ముందే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కరెంటు బిల్లులు పెంచము, తగ్గించి చూపిస్తాము అనే హామీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు విద్యుత్ ఛార్జెస్ పెంచకపోగా విద్యుత్ ఛార్జీలను 2 సార్లు తగ్గించారు. రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో ఇంకా తగ్గించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. దీనంతటికీ కారణం 2019 నుంచి 2024 దాకా ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం వల్ల వీళ్ళకి ఈ అవకాశం దక్కింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అంత ఘనకార్యం చేసి ఉండకపోతే, ఒక్కొక్క యూనిట్ ₹18 పీక్ అవర్స్లో కొనుగోలు చేసి ఉండకపోతే ఈ అవకాశం దొరికేది కాదు. మార్కెట్లో తక్కువ ధరకి విద్యుత్ దొరుకుతున్నా కూడా ఒక యూనిట్ ₹7, ₹8 పెట్టి కొనుగోలు చేయడమే కాకుండా రాబోయే 20 సంవత్సరాలకు కూడా అగ్రిమెంట్ చేసుకోవటం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద, విద్యుత్ సంస్థల మీద పెద్ద ఎత్తున భారం పడింది. ఈ భారాన్ని తగ్గించుకోవటం, ఇంధన వ్యయాలను తగ్గించుకోవటం, ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు రాబోయే 3 సంవత్సరాల్లో విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే దాదాపుగా ₹8,000 కోట్ల భారాన్ని తగ్గించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ భారం మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నెలలో కూడా మే కరెంటు బిల్లులో ₹150 వరకు తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ బిల్లు కనుక వస్తే కామెంట్ చేయండి.